సర్పంచ్ ఎలక్షన్ల ముందల జడ్చర్లలో రచ్చరచ్చ అయిందబ్బా. ఏమనుకుంటున్నారా? జడ్చర్లలో ఎస్ఐ పైన కాంగ్రెస్ నేత దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. గిదేందో కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీద దాడి చేయడం కాంగ్రెస్లకేసి వెళ్ళిందబ్బా. ఇదైతే కరెక్ట్ కాదంటున్నారు జడ్చర్ల ప్రజానీకము. ఇంతకు పోలీస్ స్టేషన్లో ఏమైందో వితౌట్ కట్టింగ్ వితౌట్ ఎడిటింగ్ మీకోసం చూపిస్తుంది జేసీఎల్ న్యూస్ టీవీ. డోంట్ మిస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకు చేసిన పని వాళ్ళు చెప్తున్నారు. నేను లాస్ట్కి వచ్చిన తర్వాత నా ఫుల్ తిట్టినాడ. ఫార్చునర్ బండి ఉండేవాడ కారు మీద బానట్ మీద మీరెందుకు వచ్చిన భయ అంటే మా లారీ సమస్య వచ్చినాం. ఆ పై నుంచి ఫోన్ వచ్చింది యూనియన్కి వచ్చినాం. ఆంధ్ర లంచోడు బదులు మీకేం సంబంధం? మోసగాళ్ళు వాళ్ళు, మోసగాళ్ళు. నేను దందా చేసిన వేస్ట్ లంచోడు లంచోడు కనీసం రఫ్ లాంగ్వేజ్ మాట్లాడితే ఫోన్ లేనా ఫోన్ పొద్దుగా మాట్లాడతాను పొద్దుగా రెచ్చగొట్టినా అన్న. ఇప్పుడు లారీకి ఇన్సూరెన్స్ మొత్తం ఉంది. ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక కారు భూత్పూర్ సంబంధించిన ఒక కారు టువర్డ్స్ హైదరాబాద్ నుంచి భూత్పూర్ పోతుంటే ఒక ట్యాంకర్ వెనక నుంచి ఢీ కొట్టడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళు ఆ ట్యాంకర్ని ట్రేస్ చేసి దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏమైనా కాంపెన్సేషన్ ఇప్పియండి, బండి పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్తే అది కాంపెన్సేషన్ ఇప్పించేది మన బాధ్యత కాదు, మీరు మాట్లాడుకోండి అని చెప్పి మా వాళ్ళు చెప్పిండ్రు. ఆ విషయంలో చిన్న గొడవ అయింది. నిన్న కూడా మాట్లాడినట్ట వాళ్ళు ఏమన్నా కాంపెన్సేషన్ ఇస్తారేమని. ఆ విషయంలో కొంచెం ఈరోజు పోలీస్ స్టేషన్లో మరి వాళ్ళు అన్నారో ఎవరేమైందో తెలియదు. ఈ శ్రీనివాస్ రెడ్డి భూత్పూర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే కంప్లైంట్ తరఫున రావడం జరిగింది. కారు అతని తరఫున మా పోలీసు వాళ్ళకు చిన్న రప్చర్ జరిగింది, చిన్న తగాదా. ఆ విషయంలో వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి. ఇటు విషయాన్ని మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే సార్ వచ్చిండ్రు, రిక్వెస్ట్ చేసి దాన్ని వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. తెలుసుకుంటా వాళ్ళు మా మీద వాడినని వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎస్ఐ గారు అది నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, జయప్రసాద్తో మాట్లాడి దాదాపు 11 గంటలకు 11:12 మధ్యలో జడ్చర్ల పిఎస్లో చిన్న గొడవ అయింది. ఇది యాక్సిడెంట్ కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ దాదాపు 50-60 మందితో వచ్చి పోలీసు వాళ్ళతో బాగా అరాచకంగా ఎట్లా పడితే నోటు దురుసుతోటి ప్రవర్తించుకుంటూ కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రసాద్ సార్ ఎస్ఐ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అదంటే నీ జాబ్ ఎంత నువ్వెంత నీదేందా నేను చూస్తాను వరకు సారు ముందరికి వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీ నుంచి బయటకు పోండి, మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అని చెప్పడం వల్ల సార్ తోటి గల పట్టుకునే ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టిండు. దానికి కావాలని కాంట్రవర్సీగా ఈరోజు ఇంత పెద్ద గొడవ చేశారు. ఆవేశంగా వాళ్ళు ఏదో యాక్సిడెంట్ ఇష్యూలో మాట్లాడానికి వచ్చారు. మాట్లాడానికి వస్తే మరి ఆయనకు సంబంధం లేని కేసు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మండల్ పార్టీ ప్రెసిడెంట్ను ఆ నుంచి కాలర్ పట్టుకొని లోపల వరకు తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు మనోళ్ళు చెప్తా ఉన్నారు.
దాని మీద నేను పోలీసులను అదే అడిగిన, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటే ఇది ఆయన ఆవేశంగా కొంచెం ఇబ్బంది, అంటే ఆవేశంగా పోలీసు భాష ఉపయోగించినట్టున్నాడు. పోలీసు అంటే ఆయన మరి ఫ్లోలో బిహేవ్ చేసినని చెప్తా ఉన్నాను. సో ఎవరైనా సరే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మన బిహేవియర్ అనేది మారొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫాలో కండి. ఎవరైనా సరే, ఎవరు మండల్ ప్రెసిడెంట్ అని కాదు, సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మనం గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని సమస్య పరిష్కారం పెట్టకుండా చేయండి, లేదంటే కేసులు కట్టేసి కోర్టుకు పంపిస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు. అంతే తప్ప మనమే లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకొని ఏమి చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాం. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. నేను ఏం జరిగిందనేది వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తారు. మనం తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం.